హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్వశ్చన్స్, డైలీ జీకే కరెంట్ అఫైర్స్ కంటిన్యూగా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో మనము ఇండియన్ హిస్టరీ నుంచి చాలా ముఖ్యమైన టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది 368 వీడియో నెంబరు. స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా ఈ వీడియోస్లో అయితే కవర్ చేయడం జరుగుతుంది. మరి ఇవాళ మనకు ఇండియన్ హిస్టరీ నుంచి తరచుగా అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకోసం అయితే ఇక్కడ అందిస్తున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఈరోజు, భారతదేశంలో ఏ యుద్ధంలో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారిని పూర్తిగా ఓడించారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు దీనికి వందవాసి యుద్ధం అండి. 1760లో జరిగింది ఇది మనకి. మీకు భారతదేశానికి వచ్చిన యూరోపియన్స్లో మనకు బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు వీళ్ళంతా కూడా మరి చాలా ముఖ్యమైనటువంటి వర్తక స్థావరాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళకి అంతర్గతంగా కూడా గొడవలు జరిగి ఈ యూరోపియన్స్ మొత్తం మీద బ్రిటిష్ వాళ్ళు అందరి మీద ఆధిపత్యం అయితే సాధించారు. అంటే మనకు ఇండియాకి వచ్చినటువంటి యూరోపియన్స్ మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ అయితే మనకి పోర్చుగీసు, తర్వాత డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత డేన్స్, చివరిగా వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు అన్నట్టు మనకి. సో మొత్తం మీద లాస్ట్కి మనకి బ్రిటిష్ ఫ్రెంచ్ యుద్ధాలు 3 యుద్ధాలు జరుగుతాయి. వీటిని మనము కర్ణాటక యుద్ధాలు అంటాము. కర్ణాటక వార్ 1, కర్ణాటక వార్ 2, కర్ణాటక వార్ 3. ఈ కర్ణాటక వార్ 3లో భాగంగానే మనకి ఈ వందవాసి యుద్ధం అనేది జరిగింది. దీంట్లో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళను ఓడించి పూర్తిగా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం తీసుకోవడం అనేది జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఈ క్వశ్చన్ అయితే. మనకి థర్డ్ కర్ణాటక వార్ అనేది 1756 to 63 మధ్యలో ఈ యుద్ధం అనేది జరిగింది. చివరికి 63లో మొత్తం సంధితోటి క్లోజ్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? మనకు బ్రిటిషర్స్ కాలంలో వివిధ రకాల చట్టాలు అయితే తీసుకొచ్చారు. దాంట్లో మనకు 1878లో లార్డ్ లిట్టన్ ఒక యాక్ట్ తీసుకొచ్చాడు. దీన్ని మనం గ్యాగింగ్ చట్టం అని కూడా అంటాము. ఇది ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అని పేర్కొంటున్నాం. దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియాలో మనకు ఈ చట్టం ప్రకారము పత్రికా యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి ఖచ్చితంగా కొంత డిపాజిట్ చెల్లించాలి. ఎవరైతే ఆ పేపర్ నడుపుతున్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు కనుక రాస్తే పత్రికా ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఇక్కడ కండిషన్ ఇంకొకటి ఏంటంటే ఈ షరతులు, ఈ కండిషన్స్ ఎవరికి? కేవలం భారతీయ భాషా పత్రికలకు మాత్రమే వీటిని అప్లై చేసిండ్రు. అంటే భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాయకూడదనే ఒక దురుద్దేశంతో లార్డ్ లిట్టన్ ఈ ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను తీసుకురావడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ యాక్ట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్, మీకు ఇంకొకటి కూడా ఇచ్చాను. ఈ చట్టం ప్రభావంతో శిశిర్ కుమార్ ఘోష్ బెంగాలీ పత్రిక అమృత్ బజార్ అనే దాన్ని ఆంగ్ల పత్రిక మార్చడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, జైన దేవాలయాలను ఏ పేరుతో వ్యవహరిస్తారు? భారతదేశంలోని ప్రాచీన మతాలలో మనకు బౌద్ధం, జైనం ఇలాంటివి ఉన్నాయి కదా. జైన దేవాలయాలను మనకు బసది అనే పేరుతో పిలుస్తారండి. ఈ క్వశ్చన్ కూడా మనకు గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అడగడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, గౌతమ బుద్ధుడు ఏ రోజున జన్మించాడు? గౌతమ బుద్ధుడు మనకు క్రీస్తుకు పూర్వం 563లో లుంబిని వనంలో జన్మించడం జరిగింది. అది వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాల వృక్షం కింద ఈ జననం అనేది జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. 29 సంవత్సరాల వయసులో ఆయన అదే రోజు మరి అంటే ఆ సేమ్ మీకు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దీన్ని మహాబలి నిష్క్రమణం అంటాము. తర్వాత 35 సంవత్సరాల వయసులో అదే రోజు జ్ఞానోదయం కూడా జరిగింది. నిరంజన నది లేదా పల్గు నది తీరంలో మనకి ఏది బోధి వృక్షం కింద. దీన్ని మనం సంబోధి అని కూడా పేర్కొంటాము. 80 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం కూడా జరిగింది కుషినగర్లో. క్వశ్చన్ నెంబర్ 5, సిన్ ఫిన్ ఉద్యమ ప్రభావంతో జరిగిన ఉద్యమం ఏది? ఈ సిన్ ఫిన్ ప్రభావ ఉద్యమంతో మన ఇండియాలో వచ్చిన ఉద్యమం హోమ్ రూల్ మూమెంట్ అండి. మీకు ఐర్లాండ్కు చెందిన అన్ని బీసెంట్ కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. భారతదేశంలో మొట్టమొదట తిలక్ అయితే మనకి హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. తర్వాత అనిబిసెంట్ కూడా స్టార్ట్ చేసింది. సో మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మూమెంట్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగానే ఈ మూమెంట్ అనేది వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 6, సింధు నాగరికతకు సంబంధించి
కంచుతో తయారు చేసిన నాట్యగత్తె విగ్రహం ఎక్కడ లభించింది? ఒక డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ అనేది మనకి లభించింది అండి. ఎక్కడ అంటే మొహంజోదారోలో లభించింది. ఇండస్ సివిలైజేషన్ అనేది మనకు క్రీస్తుకు పూర్వము 2500 నుంచి 1750 మధ్య మనకు వాయువ్య భారతదేశంలో ఒక సువిశాలమైన నాగరికత ఉంది అని మనం చదువుతాం కదా. సో దాంట్లో మనకు ఈ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ అనేది మొహంజోదారోలో లభించింది. ఎక్కడెక్కడ ఏవేవి లభించాయనేది ఎప్పటికి అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ప్రస్తుతం ఈ విగ్రహం న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంది. ఇది బ్రాంజ్ లేదా కంచుతో తయారు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 7. ఉత్తర రామచరిత మాలతి మాధవం గ్రంథాల రచయిత ఎవరు? ఇవి సంస్కృతంలో రాయబడ్డాయి. వీటిని రాసింది భవభూతి అండి. యశోవర్మ ఆస్థానంలో ఉంటాడు. వెరీ ఫేమస్ టెక్స్ట్ ఇవి రెండు కూడా, ఉత్తర రామచరిత అండ్ మాలతి మాధవం. క్వశ్చన్ నెంబర్ 8. రైతు బాంధవుడిగా పేరొందిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్ రైతు బాంధవుడిగా పేరు పొందడం జరిగింది. ఇదే లార్డ్ కర్జన్ కాలంలో బెంగాల్ విభజన కూడా జరిగింది, అది కూడా గుర్తుంచుకోవాలి మనం. క్వశ్చన్ నెంబర్ 9. ఇంగ్లాండ్ చక్రవర్తి జార్జ్ ఫిఫ్త్ భారత్ను ఎప్పుడు సందర్శించారు? 1911లో ఇంగ్లాండ్ చక్రవర్తి జార్జ్ ఫిఫ్త్ ఇండియాను విజిట్ చేయడం జరిగింది. అప్పుడే మనకు ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఆ సందర్భంగానే అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు భారతదేశానికి ఇండిపెండెంట్ వచ్చేటప్పుడు 1947 నాటికి మాత్రము జార్జ్ 6th పదవిలో ఉన్నాడు. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ అండి. ఇదేమో 1911లో ఈ విజిట్ జరిగింది జార్జ్ ఫిఫ్త్. లాస్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క పరిపాలన కొరకు బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చివరి చట్టం ఏది? భారతదేశ స్వాతంత్ర చట్టం లేదా ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947. ఇది చివరి చట్టం అండి, బ్రిటిషర్ చేసింది ఇండియా కోసము. ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఫస్ట్ వాళ్ళు 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేస్తారు. ఫస్ట్ యాక్ట్ ఇది ఇండియా కోసం బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఫస్ట్ యాక్ట్. ఇంకా చివరి యాక్ట్ అంటే 1947. ఈ మధ్యకాలంలో మీకు చాలా యాక్ట్స్ వచ్చినాయి. 1784లో తర్వాత నుంచి ఎవ్రీ 20 years ఒక యాక్ట్ చొప్పున అట్లా వాళ్ళు చేస్తూ మధ్యలో కీలకమైన అంశాలు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఇండియా కొరకు రకరకాల చట్టాలు తీసుకొచ్చిండు. దాంట్లో మీకు 1935 ఇండియన్ యాక్ట్ కూడా ఇంపార్టెంట్. భారత ప్రభుత్వ చట్టం 1935లో కూడా కీలకమైన చట్టం చేస్తారు. ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలే ఇవాళ భారత రాజ్యాంగంలో 70% వరకు ఉంది. ఇది ఎప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్. తర్వాత 1947లో ఇక స్వాతంత్రం ఇవ్వడం కోసం చేసిన చివరి చట్టం. అదేవిధంగా 1858లోనేమో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి ఈ చట్టం ద్వారా నేరుగా భారతదేశం యొక్క పాలనను బ్రిటిష్ కంట్రోల్లోకి తీసుకుంది. ఇది కూడా ఇంపార్టెంట్ యాక్ట్. సో ఇలాంటి కీలకమైన యాక్ట్లు అయితే మీరు గుర్తుంచుకోండి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరి ఈ చట్టం గురించి 1947 చట్టం గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను. 1947 జూలై 4న బ్రిటన్ పార్లమెంట్లో ఈ చట్టం ప్రవేశపెట్టబడింది. జూలై 15న పార్లమెంట్ ఆమోదం పొందింది. జూలై 18 1947లో రాజమకుటం ఆమోదాన్ని ఈ చట్టం అయితే పొందింది. సో ఇవి మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.